అవినీతికి పాల్పడుతూ అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాధితుడు జలిగం నరసింహారావు డిమాండ్ చేశారు. మలక్పేటలో హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్తో కలిసి సమావేశం నిర్వహించారు. తనకు వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తిని తనకు తెలియకుండానే సోదరుడి కుటుంబం విక్రయించారని తెలిపారు. అందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. అధికారుల అండతో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు జలిగం నరసింహారావు. మా నాన్నగారు సంపాదించిన ఆస్తి అక్రమంగా మా తమ్ముడు భార్య మిగతా వాళ్ళతో కలిసి కుమ్ముకయ్యి మొత్తం ఇల్లు వేరే వాళ్ళ అమ్మి ఇక్కడ నుంచి కనిపించకుండా వెళ్ళిపోయింది ఆమె. ప్లస్ చాలామందికి ఫిర్యాదు చేసినా కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు. నేను ఇంటికి పెద్ద కొడుకుని, నా తమ్ముడు వాడు అట్లా చేసి వాడు కూడా చనిపోయిండు. నేను లాయర్ గారికి సంపాదించకు వారసత్వంగా కొంత ఆస్తి వచ్చింది, 2 ఇళ్ళు వచ్చింది. అయితే ఒక ఇంటిని మా క్లయింట్ తమ్ముడు ఆయన భార్య క్లయింట్కి తెలియకుండా మోసపూరితంగా ఒక నాగేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తికి అమ్మి రీసైన్ చేసి తప్పించుకొని పోయింది. ఎక్కడుందో దొరకలేదు. దాంతో ఏంటంటే మా క్లయింట్ ఒకటి కోర్టులో పార్టీషన్ సూట్ వేయడం అనేది జరిగింది. పార్టీషన్ సూట్లో కోర్టు వారు ఏంటంటే ఒక ఓఎస్ నెంబర్ 15152 అనేటటువంటి 1252/2023 అనేటువంటి